హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే నేను మీకు ఎలక్ట్రికల్ బిల్ అయితే ఎలా పే చేయాలో చెప్తాను అనమాట. సో ముందుగా అయితే అందరూ ఈ ఛానల్ని అయితే లైక్ చేయండి అండ్ కొత్త వచ్చిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఎలా చేయాలైతే చెప్తాను అనమాట. ముందుగా అయితే మీరు ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళి సో మీరైతే సదరన్ డిస్ట్రిబ్యూషన్ ఎలక్ట్రిక్ పవర్ అని ఉంటుంది అనమాట. సో ఇదైతే సౌత్లోకి అనమాట. సౌత్ వాళ్ళకి యాప్ అనమాట ఎలక్ట్రిక్ బిల్ పే చేయడానికి. సో మీరైతే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నార్త్ వాళ్ళకి వేరే వేరే యాప్స్ ఉంటాయి అన్నమాట. సో ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ యాప్ అది కూడా సౌత్ వాళ్ళకైతే ఈ యాప్ అనమాట. సో యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చానమాట. సో ఎలా ఇక్కడ డౌన్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. సో అక్కడ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సర్వీస్ నెంబర్ అని ఉంటుంది అన్నమాట. సో ఆ సర్వీస్ నెంబర్ ఇచ్చేసి ఆ తర్వాత కింద మొబైల్ నెంబర్ అని ఉంటుంది, అది ఇచ్చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ ఇచ్చేస్తే మీకైతే రిజిస్ట్రేషన్ నెంబర్ సర్వీస్ నెంబర్ అయితే యాడ్ అయిపోతుంది అన్నమాట. అండ్ మీరు ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఎలా మనీ అయితే పే చేయాలో చెప్తాను చూడండి గైస్. సో ఇక్కడ చూసుకుంటే మీకు బిల్ పే అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఇక్కడ చూడండి బిల్ పే మీద క్లిక్ ఇచ్చేసి ఇక్కడైతే చూపిస్తాను చూడండి. సో దాని మీద మీ సర్వీస్ నెంబర్ చూపిస్తాను అనమాట. దాని మీద క్లిక్ ఇచ్చేయండి. క్లిక్ ఇచ్చేసిన తర్వాత అండ్ మీరైతే బిల్ని అయితే పే చేసేయాలన్నమాట. ఇక్కడ జస్ట్ ఇక్కడ పే అని ఉంటుంది కింద. సో పే మీద క్లిక్ ఇచ్చేసి పే చేయడమే గైస్. సో నేనైతే ఆల్రెడీ పే అయితే చేశాను అనమాట. సో బిల్ అయితే ఇక్కడ ఏమీ లేదు నాకు. ఇక్కడ పే చేసిన తర్వాత మీకైతే డైరెక్ట్గా యూపీఐ స్కాన్ అయితే చూపిస్తుంది అనమాట. దాన్ని అయితే స్కాన్ చేసేస్తే మీకైతే బిల్ అయితే పే అయిపోతుంది. సో అంతే అనమాట గైస్. సో ఇక్కడ చూసుకుంటే అడ్వాన్స్ పేమెంట్ అని ఉంటుంది. పేమెంట్ మీద క్లిక్ ఇస్తే మీరు ఓకే కానీ చేస్తే మీకైతే అడ్వాన్స్ పేమెంట్ కూడా వస్తుంది అన్నమాట. సో అడ్వాన్స్ పేమెంట్ చూడండి, నేను చూసాను. ఇప్పుడు నేను ఫ్యూచర్లో ఒక 500 వస్తుందని కరెంట్ బిల్ గెస్ చేశాను. సో 500 క్లిక్ ఇచ్చేసి పే ఇచ్చాను. కరెంట్ బిల్ నార్మల్ కూడా ఈ విధంగానే కరెంట్ బిల్ అయితే కట్టాలన్నమాట. బిల్ డెస్క్ అని ఉంటుంది అనమాట. సో యాక్సెప్ట్ అని కొట్టేసి ఇక్కడ ఓకే అని క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ చూసుకుంటే యూపీఐ సెలెక్ట్ చేసుకోవాలి. యూపీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ చూసుకుంటే గైస్, సో మనం అయితే ఇక్కడ స్కాన్ చేసి డైరెక్ట్గా అయితే మనీ అయితే పే చేయొచ్చు. లేకపోతే మీ యూపీఐ ఐడి ఇచ్చి మీరు ఫోన్పేలో ఉన్న, పేటిఎంలో ఉన్న, గూగుల్ పేలో ఉన్న మనీ అయితే పే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు నేను ప్రస్తుతానికి బ్యాక్ వెళ్తాను. సో ఈ విధంగా అయితే మనీ అయితే పే చేయాలన్నమాట. ఆ పే చేసిన మనీ అయితే ఇక్కడ బిల్ ఇన్ఫో అని ఉంది కదా, సో అందులోకి అయితే మనీ అయితే వచ్చేస్తుంది అనమాట. సో చూసుకుంటే మీరు బిల్ ఇన్ఫోలో అయితే మనీ అయితే వస్తుంది అన్నమాట ఇన్ఫర్మేషన్లో. సో చూసుకుంటే నేనైతే మనీ అయితే పే చేశాను అనమాట. సో ఇక్కడ వచ్చింది చూడండి. సో పే అయితే చేసాను అన్నమాట మనీని. అండ్ ఇక్కడ సో మన ఏ డేట్లో కట్టాం కూడా చూపిస్తుంది అనమాట. మనీ అయితే నేను జూలై 1 అయితే కట్టున్నాను. అండ్ బ్యాక్ వచ్చేయండి. మీకు బిల్లు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ పేమెంట్ హిస్టరీ అని చూడండి. సో దాని మీద క్లిక్ ఇచ్చేస్తే మీ పేమెంట్ హిస్టరీ అయితే చూపిస్తుంది అన్నమాట. సో ఎన్నిసార్లు చేశారు మీరు ఇక్కడ బిల్స్ అంటే ఎన్నిసార్లు అమౌంట్ చేశారని చూపిస్తుంది అన్నమాట. సో మీరైతే ఇక్కడైతే మీ డేటా అయితే సేవ్ అయి ఉంటుంది అన్నమాట గైస్. సో అండ్ మీరు వేరే కనెక్షన్కి ఇవ్వాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. సో న్యూ కనెక్షన్ అనుకుంటే మీరు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు కస్టమర్ కేర్ ఉంటుంది అన్నమాట. అండ్ యూసేజ్ కూడా చెక్ చేయొచ్చు అనమాట గైస్. సో ఎంత యూజ్ చేసాం అనేది చెక్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు గైస్. ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చేస్తే క్విక్ పే అంటే ముందుగానే చేసేయడం మనీ. సో అది వదిలేయండి. అంటే ఇక్కడ యాన్సీ క్యాలిక్యులేటర్ మీద క్లిక్ ఇచ్చేసి మీరైతే సో ఎంత మనీ ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అన్నమాట మంత్కి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నుంచి అయితే ఈ యాప్లో అయితే మీరైతే అన్నీ అయితే క్లియర్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏమన్నా
ఒకవేళ మనీ ఎక్కువ వచ్చేస్తుందని ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నుంచి అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మొబైల్ లింకింగ్ అని చూడండి. ఈ మొబైల్ నెంబర్తో లింక్ చేసుకున్న నెంబర్కి మాత్రమే మీరైతే మనీ అయితే పే చేయగలుగుతారనమాట. ఇక్కడ బ్యాక్ వచ్చేసాను. సో ఇదనమాట. ఇక్కడ లాగౌట్ వేసేస్తే మళ్ళీ మీరైతే ఫస్ట్ నుంచి మొబైల్ నెంబర్తో ఎంటర్ చేసుకొని రావాలన్నమాట. ఫస్ట్ నుంచి అయితే క్లారిటీగా మళ్ళీ మీరు లాగిన్ చేసి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకునేసి ఆ తర్వాత మళ్ళీ ఓటీపీ ఇచ్చేస్తే మీకైతే మనీ అయితే మీరైతే బిల్ అయితే పే చేసుకోగలుగుతారనమాట. కరెంట్ బిల్లు అది అంటే ఇక్కడ డిలీట్ అని చూడండి. డిలీట్ మీద క్లిక్ ఇచ్చేస్తే మీరు ఇంతకుముందు లాగిన్ అయి ఉంటారు కదా సర్వీస్ నెంబర్తో. సో ఆ సర్వీస్ నెంబర్ అయితే డిలీట్ అయిపోతుంది అనమాట. దానికోసం అయితే దీన్ని పెట్టారు. సో మీరు డిలీట్ చేసుకోవాలని కూడా క్లిక్ ఇచ్చేస్తే డిలీట్ సర్వీస్ మీద కొట్టేసాయి మీకైతే డిలీట్ అయితే అయిపోతుంది. సో ఇదనమాట ఈ యాప్ అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటాను గైస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కస్టమర్ కేర్కి అయితే ఫోన్ చేయండి. సో యాప్ ఇంతే గైస్. యాప్లో డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి అనమాట. ఏ విధంగా బిల్ చేయాలో అర్థమైంది అనుకుంటా. సో మీరైతే ఈజీగా అయితే బిల్ పేమెంట్ అయితే చేసుకోండి గైస్. ఓకే గైస్, వీడియో మీకు నచ్చింది అనుకుంటా. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.